రోజు దేవుని మాట కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, నా పక్షమున నీ పక్షమున ఆయన కార్యము సఫలం చేసే దేవుడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కొద్ది కాలం ఉండి కొద్ది కాలం ఉండకుండా ఉండేది కాదు. మరి ఆయన కృప నిరంతరము ఉంచే దేవుడు. మరి ఆ కృపను మనం పోగొట్టుకునే వారంగా ఉన్నామా, భద్రపరుచుకునే వారంగా ఉన్నామా? ఆయన కృప ఆయన నిత్యం ఉంచే దేవుడు. మరి ఆ కృపలో మనం ఉండగలుగుతున్నామా, ఆ కృప నుంచి దూరం అయిపోతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. నా ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దేవుడు అందరికీ, మంచివారికి ఏంటి, చెడ్డవారికి ఏంటి, ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. కేవలము మన మీదే కాదు, అందరి మీద, నీ మీద, నా మీద, అందరి మీద ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది, లోకమంతటా సంచారం చేస్తుంది. మరి ఆయన కార్యాలు ఎన్నో చేయాలని ఆశపడుతున్నాడు. మరి ఆ కార్యాలు విడిచిపెట్టేలాగున మనము జీవిస్తున్నామా, విడిచిపెట్టకుండా చేయలాగున జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. విడిచిపెట్టడం ఏంటి, విడిచిపెట్టకుండా ఉండడం ఏంటి అనుకోవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా మనల్ని ప్రేమించి ఏదైనా చేయాలి అనుకుంటారు, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటారు. మరి మనం వారిని పూర్తిగా దూరం చేసుకుంటే వారు ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. అదే వారితో స్నేహంగా ఉంటే వారు ఏం చేస్తారు? ప్రేమించి వారు చేయాలన్నది చేస్తారు. మరి అదే రీతిగా మరి దేవుడు నిన్ను సృష్టించాడు. చిన్ననాటి నుంచి ఎప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో చేసుకుంటూ చేయబోతున్నాడు. మరి ఆ విలువైన దేవుణ్ణి విడిచిపెడితే మరి ఆయన కార్యాలు మన ఎడల జరిగేవిగా ఉంటాయా? మరి ఆయన విడిచిపెట్టకుండా ఉంటే ఆయన కార్యాలు ఎంతో గొప్ప కార్యాలు, ఊహకందని కార్యాలు మన ఎడల ఆయన తలంచిన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, దేవుడు అరణ్యంలో ఎంతమందిని పోషించాడు? 5,000 మందిని పోషించాడు. అరణ్యంలో ఏముందా? ఏమీ లేదు. అయినప్పటికీ ఆయన పోషించే దేవుడుగా ఉన్నాడు. మరి ఏమి ధరిస్తామా, ఈరోజు ఏం వేసుకోవాలి, రేపొద్దున్న ఏం వేసుకోవాలి, ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అడవి పువ్వులను దేవుడు ఎంతగానో అలంకరిస్తాడు దేవుడు. మరి మనల్ని ఏ రీతిగా అలంకరించాలో, మనకి ఏ ఒక బట్టలు ఇవ్వాలో ఆయనకు తెలుసు. అలా ప్రతి విషయము ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఆకాశ పక్షులు అవి విత్తవు, పంటను కూడా కోయవు, కానీ వాటిని కూడా దేవుడు పోషించే దేవుడుగా ఉన్నాడు. క్షామమందు ఏలియాను ఏం చేశాడు? పోషించాడు. ఏమిచ్చాడు? అప్పం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. అలాగే ఆ క్షామం తీరే వరకు ఆ విధవరాలి వెంట దేవుడు ఏలియాను అద్భుతంగా పోషించాడు, కరువు లేకుండా. దేవుడు అన్నీ చేసే దేవుడుగా ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు. మన జీవితంలో అన్నీ చేసే దేవుడు ఉండగా మనము భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు ఆయనను మనకిచ్చిన రక్షణ బట్టి మనం ఏం చేయాలి? ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను కొనియాడాలి, ఆయనను పూజించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఇన్ని చేసిన దేవునికి మనం ఏమాత్రము స్తుతించకుండా, ఆరాధించకుండా, ప్రార్థించకుండా మనం వదిలివేస్తే దేవుడు సంతోషించే దేవుడుగా ఉండడు ఏమాత్రము. ఆయన నిత్యము మనం అర్హులుగా ఉన్నాము. ఆయన పూజకు అర్హుడు, మనం పూజించడానికి అర్హులము. దేవుడు అర్హత ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా మనము కాపాడుకోవాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల దయామేడ సర్వశక్తిమంతుడా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నాయన వాక్యం వింటున్న మా అందరి పక్షమున నువ్వు కార్యం సఫలం చేసే దేవుడుగా ఉన్నావయ్యా. అంత మాత్రమే కాకుండా నీ కృప మా అందరి పైన విస్తారంగా ఉంచావు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా పట్ల ఎన్నో కార్యాలు ప్రభువా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి నాయన, నువ్వు చేయాలనుకుంటే ప్రభువా చేయకుండా తండ్రి ఆగిపోయే దేవుడు కాదయ్యా, చేసే దేవుడు అయ్యా.
తండ్రి మా ప్రవర్తన మా మాట తండ్రి మా నడక పరిశీలించే దేవుడు అయ్యా. కూర్చుండుట లేచుట ప్రభా, నిలబడుట సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. తండ్రి నాయన నీ మార్గంలో తండ్రి నీ కృపలో నీ దయలో మమ్మల్ని ఉంచండి ప్రభా నాయన. నీ ఆశీర్వాదాలు పొందుకునే కృపను మా అందరికి అనుగ్రహించమని నీ సహాయం తండ్రి నువ్వు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏసునామమున నేర్పించున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.